వైసీపీ అధికారం పోయింది అంటూ జూనియర్ ఎన్టీఆర్ లైవ్ వీడియో. షాక్లో సీఎం జగన్. వైసీపీకి అధికారం వచ్చేటువంటి ఛాన్స్ లేదని ఇప్పుడు అందరూ కూడా మరి సట్టాబుట్టా సర్దుకుని వెళ్లాల్సిందే అంటూ చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీకి అధికారం అయితే మరి వచ్చేటువంటి అవకాశం 100% ఉందని, వైసీపీ అధికారం కోల్పోయే సమయం దగ్గరకు వచ్చేసిందంటూ జూనియర్ ఎన్టీఆర్ తాజాగా ఒక లైవ్ వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియో చూసి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సైతం షాక్ అయినట్టుగా తెలుస్తోంది. ఏపీలో అధికారంలోకి రావడానికి మరి ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు మన చంద్రబాబు నాయుడు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి కూటమి అయితే విజయం సాధించిందని, అఖండ మెజారిటీతో గెలవడం అయితే కొద్ది రోజుల్లో మరి స్పష్టంగా తెలియపోతుందని, జూన్ 5వ తేదీన నారా చంద్రబాబు నాయుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారంటూ సో ఇప్పుడు ఎన్టీఆర్ కి సంబంధించిన ఈ లైవ్ వీడియో ఇప్పుడు ఆనందాన్ని సైతం అందరినీ క్రియేట్ చేస్తోంది. అయితే ఇప్పుడున్నటువంటి మన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి సంబంధించిన విషయం తెలుసుకుని షాక్ లో ఉన్నారు. మన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ ఇంత బాంబు పేలుస్తారని అయితే ఊహించలేదు. ఆయన ఎలక్షన్ అయిపోయిన తర్వాత జరిగిపోయిన దానికి బాధపడితే ఏం లేదు. ఇంతకు ముందులాగా రౌడీ రాజకీయాలు కుమ్మక్కులు చేయాలని గట్టిగానే ట్రై చేశారు. అధికారంలో ఉన్నారు కదా ఏమైనా చేసేయచ్చు అనుకున్నారు. కానీ జన సైనికులు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన యువత ఎంతో మంది ఈవీఎంలు భద్రత పరిచేటువంటి విషయంలోనూ ప్రతి చోట్ల మరి ఎంతగానో మరి కాపలా కాశారు. ఎక్కడ అవినీతి అక్రమం జరగకుండా వాళ్ళు గొంతెత్తి ప్రతి ఒక్క దగ్గర మరి తమ అధికారానికి దుర్వినియోగపరుచుకుంటున్న వాళ్ళకి మంచి బుద్ధి నేర్పించారు. అందుకే ఇప్పుడు విజయం సాధించడానికి ఎంతో కాలం లేదంటూ తాజాగా లైవ్ వీడియో రిలీజ్ చేశారు ఎన్టీఆర్.